హలో అండి, శ్రోతలందరికీ నమస్కారం. మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ద్వివేదుల విశాలాక్షి గారు రాసిన కథ పరిహారం. మీరు మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇటువంటి మంచి మంచి కథల కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. 10వ నెంబర్ బస్సు రద్దు చేసుకుంటూ 9:30 కల్లా వచ్చి ఆ స్టాప్లో ఆగుతుంది. నేను 9:15 కల్లా ఇంటి దగ్గర బయలుదేరుతాను. రిస్ట్ వాచ్లో సెకండ్ల ముళ్ళు చూసుకుంటూ అడుగులు వేస్తూ ఆ రోడ్డు కొలుస్తాను. భగవంతుడి దయ వల్ల మా వీధిలో కారుల బస్సుల రద్దీ ఉండదు. లేకపోతే నేను ఏ కారు క్రిందనో పడి ఏనాడో చచ్చిపోయి ఉందును. కిల్లీ దుకాణం దగ్గరికి చేరేసరికి 9:22. వాడు కట్టి ఇచ్చిన కిళ్ళి నా నోట్లోకి చేరేసరికి మరి 3 నిమిషాలు పడుతుంది. అప్పటికి నాలో చురుకుపాలు అందుకుంటుంది. ఆఖరిసారిగా రిస్ట్ వాచి ముళ్ళని చూసిన కళ్ళు ఇంకా వేగం హెచ్చిస్తే కానీ లాభం లేదని కాళ్ళకి బుద్ధి చెప్తాయి. ముందున్నది మెయిన్ రోడ్డు, జాగ్రత్త అని కళ్ళని హెచ్చరిస్తుంది మనసు. ఒక్కొక్క రోజు బస్సుని అందుకునేందుకు నేను పరుగు తీస్తాను. ఇంకో రోజు బస్సే నన్ను అందుకోవాలన్నట్లు పరుగుతో వస్తుంది. ఆ రోజు ఇద్దరం ఓడిపోయాము. నా ఓటమికి కారణాలు చెప్పానంటే మా శ్రీమతి నా మీద విరుచుకుపడుతుంది. బస్సు ఓటమికి కారణం చెప్పవలసిన వాడు బస్సు కండక్టరు. 10 గంటల వరకు బస్సు రాలేదు. తాపీగా పరిసరాలను తిలకిస్తూ క్యూలో నిలబడ్డాను. ఎదురుగా పేవ్మెంట్ మీద ఒక ముష్టివాడు, అయ్యా, బాబు, అమ్మా, ధర్మం చేయండి, తల్లి, ఈ కుంటివానికి 1 పైసా దానం చేయండి బాబు అని అరుస్తున్నాడు. వాడి అరుపులు బస్సు కదులుతుంటే రోజు చెవుల్లో పడతాయి. కానీ సావకాశంగా ఆ మానవాకృతిని చూసే వీలు ఆ రోజునే కలిగింది. ఒక చింకి గోనె పట్టా మీద ఒక కాలు ముందుకు చాచి కూర్చున్నాడు. కుడికాలు తొడక్రిందుగా తుండెలా, కుర్రాడు తిని పారవేసిన మొక్కజొన్న కండెలా ఉంది. కుడి ప్రక్కన ఊతకర్ర, ఎడం ప్రక్కన చిల్లులు పడిన ఎనామిల్ డొక్కు, దాని సరసనే వాలికలుగా ఉన్న చింకి లాల్చి. ఇది వాడి సంసారం. వాడిని చూస్తుంటే నా చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకొచ్చింది. అది వేసవికాలం. ఎండవేడికి అలసటగా ఒగరుస్తూ ఒక ఊరు కుక్క మా ఇంటి వీధి అరుగు మీద పడుకుంది. భోజనాలయ్యాక మా నాన్న తీరుబడిగా వాలు కుర్చీలో పడుకొని ఆ సంవత్సరం పరీక్ష పేపర్లు తిన్నగా వ్రాయనందుకు నన్ను పట్టుకొని చీవాట్లు పెట్టారు. ఆ అవమాన అగ్ని దహిస్తుంటే కోపంతో ముఖమెర్రగా చేసుకుని వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ విసురుగా వీధి అరుగు మీదకి వచ్చాను. కుక్క నాలిక నుంచి చొంగ కారుతున్నది. అది నన్ను ఒకసారి చూసి, నాన్న చేత చివాట్లు తిన్న చిన్నవాడా, నీ లక్ష్యం నాకేమిటన్నట్లు మళ్ళా కళ్ళు మూసుకుంది. ఆఖరికి ఈ కుక్కకి కూడా నేనంటే అలసే. చేయెత్తి చీ అన్న కదలకుండా పడుకుంది. పౌరుషం నాలో పొడుచుకొచ్చింది. సైడు కాలువ ప్రక్కగా రోడ్డు మరమ్మత్తు కోసం పోసిన రాళ్ల కుప్పలోంచి ఒక కంకర్రాయి తీసుకుని బలంగా కుక్కను కొట్టాను. నా చేతిలో కంకర్రాయి చూడగానే అది పరుగు తీసింది. అయినా రాయి దాని కాలికి తగిలింది. కుయ్యో కుయ్యోమంటూ కాలెత్తి కుంటుతూ అది పరుగు తీసింది. వెదవ కుక్క పొగరణిగింది. చేయెత్తి అదిలిస్తే కదలదేం. ఇదేం తన తాతగారి ఇల్లు అనుకుందా? నేనేం తన పంటి కింద బొమికననుకుందా? యుద్ధరంగంలో విజయం సాధించిన వీరుడిలా బోర విరుచుకొని ఇంటిలోకి వెళ్ళిపోయాను. నన్ను నిర్లక్ష్యంగా చూసినందుకు చక్కగా కుక్కపై ప్రతీకారం తీర్చుకున్నానన్న సంతృప్తి కలిగింది నాకు. 2 రోజుల నాడు ఆ కుక్క మళ్ళా గుమ్మంలో కనిపించింది. మా అమ్మ గిన్నె అడుగున మిగిలిన మెతుకులు ఓ 4 రోజు దాని ముందు వేస్తుంది. అందువల్లనే ముందు రోజు దెబ్బతిన్నా అది మళ్ళా మా ఇంటికి వచ్చింది. దాని కాలు పుండయి రక్తం చీము కారుతున్నాయి. అయ్యో పాపం, ఏ రాలుగాయి వెధవలో రాయితో కొట్టారో, కాలు విరిగిపోయింది అంది అమ్మ జాలిగా. ఆ రాలుగాయి వెధవని నేనే అని అమ్మతో చెప్పే ధైర్యం నాకు లేకపోయింది. అమ్మతో పాటుగా నేను అయ్యో పాపం అన్నాను. అమ్మ వేసిన అన్నం మెతుకులు తిని అది గోడవారుగా పడుకొని కళ్ళు మూసుకుంది. బాధతో అది మొలుగుతుంటే నిజంగా నాకు కష్టం అనిపించింది. ఏదైనా ఆసుపత్రికి తీసుకుపోయి కట్టుకట్టిస్తేనో అన్నాను. అమ్మ నన్ను వింతగా చూస్తూ, ఊరకుక్కకి మందు మాకు ఏమిట్రా అంది. ఊరకుక్కకి దెబ్బ తగలగా లేంది అది మానేందుకు మందు మాత్రం ఎందుకు అక్కర్లేదు? ఆ మాట అమ్మని అడిగే ధైర్యం లేదు. ఆ దెబ్బకి కారకుణ్ణి నేను అని మనసు బాధించడం చేత అమ్మ చూడకుండా కాస్త కొబ్బరి నూనెలో దూది ముంచి దాని దెబ్బకి రాయాలని ప్రయత్నించాను. అది నన్ను చూస్తూనే గర్రమంటూ పళ్ళు బయటికి పెట్టి భయంకరంగా అరిచింది. నా కాళ్ళు గడగడలాడాయి. చేతిలో దూది పారవేసి గోడకు అంటుకుపోయాను. ఒరేయ్, దాన్నేం చెయ్యకు, కరవగలదు అంటూ అమ్మ ఇంట్లోంచి కేక పెట్టింది. వారం నాటికి కుక్క కాలు పుండు మానింది. కానీ అక్కడి వరకు కాలు ఎండిపోయింది. 3 కాళ్ళ మీదే కుంటుతూ నడుస్తుండేది. ఈ ముష్టివాడి కాలు కూడా నా వంటి తుంటరి వెధవల పనివల్లే అలా అయిపోయిందేమో అనిపించింది.
కానీ మనిషికి కుక్కతో సామ్యం చూడడానికి నా మనసు అంగీకరించలేదు. కుక్కని కొట్టినట్లు మనిషిని రాయితో ఎవరైనా కొడతారా? ఏదో ప్రమాదంలో కాలు పోయి ఉంటుంది అనుకున్నాను. వాడు కట్టెప్పులల్లాంటి చేతులు ముందుకు చాచి అమ్మా, అయ్యా, బాబూ అంటూ నోరు ముయ్యకుండా అరుస్తూనే ఉన్నాడు. వాడి కళ్ళు బ్యాటరీ తక్కువగా ఉన్న కారు హెడ్లైట్లలా ఉన్నాయి. వాడి కడుపు గాలిపోయిన రబ్బరు బుంగలా ఉంది. ఉన్నత గిరి శిఖరాల్లా ఉన్నాయి. వాడి కణతల దగ్గర బొమికలు, వాటి క్రిందుగా ఉండే లోయల్లా ఉన్నాయి. లోతుకుపోయిన వాడి దవడలు, పండబారిన రెల్లుగడ్డిలా ఉంది వాడి జుట్టు. ఆ గడ్డి మొలిచిన రేగడి మట్టి నేలలా ఉంది వాడు పెట్టుకున్న గోచిపాత. అయినా ఆకలి వాడి శక్తినంతా పిండి వాడిచే అర్పిస్తున్నది. అమ్మా, బాబూ, అయ్యా. నాకు ఏనాడు పెద్దగా ధర్మం చేసే అలవాటు లేదు. చాలీ చాలని జీతం డబ్బులు నాకు అటువంటి పాడు అలవాటు కాకుండా ఎప్పటికప్పుడు కాపాడుతూ వచ్చాయి. 1 తారీఖున జీతం అందుకోగానే బుద్ధిగా ఇంటికొచ్చి అంతా శ్రీమతి చేతిలో పెడతాను. మధ్యాహ్న సమయంలో కాఫీ కోసం, అప్పుడప్పుడు నేను వేసుకునే కిల్లీల కోసం తగినంత డబ్బు లెక్క కట్టి అదనంగా మరి ₹1 కలిపి నా స్వంత ఖర్చు కోసం జేబులో పెడుతుంది ఆమె. ఇదేమి ప్రారంధమయ్యా, హాయిగా డబ్బంతా నీ చేతిలో ఉంచుకుని ఆడది నీ ముందు చేయి జాచేలా చేసుకోవాలి కానీ అనేవారు మిత్రులు. వారికి ఇందులో ఉన్న సులువు తెలియదు. శ్రీమతి చీరల కోసం, నగల కోసం రాత్రి పగలు వేధించే బాధ తప్పుతుంది. ఈసారి జీతం రాగానే తప్పక కొనుక్కో అనేయవచ్చు సునాయాసంగా. జీతం రాగానే అంతా ఖర్చు చేస్తే నెలంతా గడిచేదిలా? అది శ్రీమతి ఆలోచించవలసిన సమస్య. దానితో నాకు ప్రమేయం లేదు. ఒక్కొక్క రోజున మరీ హృదయ విదారకంగా ముష్టివాళ్ళు అరుస్తుంటే తెలివి తక్కువగా చేయి జేబులోకి వెళ్ళేది. ఏయ్, మహాదానకర్ణుడిలా చొరవ చూపుతున్నావు. ఉన్నది కాస్త ధర్మం చేస్తే నీ కాఫీ మాటేమిటి, నీ కిల్లీల మాటేమిటి అని నిలదీసేది జేబు. ₹1 హెచ్చుగా ఉంది కదా. నాలో ఏమూలో మిగిలి ఉన్న మా తాతగారి రక్తం జవాబు చెప్పేది. మా తాతగారు మహా దానపరులని ఖ్యాతి గడించారట. కన్న కొడుకుని అటు చదువు ఇటు ఆస్తి లేకుండా వదిలిపెట్టిన ఆయన నిస్వార్థ పర్వతాన్ని నేటికి ఆ ఊర్లో చెప్పుకుంటారట. మా నాన్నగారు స్వశక్తి వల్ల గుమాస్తా అయ్యారంటే, నన్ను తన అడుగుజాడుల్లో నడిచేలా పెంచారంటే అది వేరే సంగతి. మా తాతగారి రక్తం నాలో ఇంకా మిగిలి ఉన్నదని ఆ రోజునే నేను తెలుసుకున్నాను. ఈరోజు ఆ ముష్టివాడి కాలు చూస్తుంటే చిన్ననాడు నేను రాయితో కొట్టిన కుక్క మాటిమాటికి జ్ఞాపకం రాసాగింది. పాపం పాపం అని 10 సార్లకి పైగా మనసు జాలి జపం చేసింది. 10 దగ్గరవుతున్నది. ఇంకా నా బస్సు అంటే నేను ఎక్కవలసిన 10వ నెంబర్ బస్సు రాలేదు. అది తప్ప మిగిలిన నెంబర్ల బస్సులన్నీ వస్తున్నాయి, పోతున్నాయి. నా ముందు వాళ్ళు వెనక వాళ్ళు జాలిగా నా వంక చూసి వెళ్ళిపోతున్నారు. నేను మాత్రం ఉన్న చోటనే స్థానంలా నిలబడి ఉన్నాను. ఎదురుగా ముష్టివాడు అమ్మా, అయ్యా, బాబూ నోరు ముయ్యకుండా అరుస్తూనే ఉన్నాడు. వేసిన వాళ్ళు 1-2 పైసలు వాడి ముందు పరిచిన గుడ్డలో వేసి వెళ్ళిపోతున్నారు. లేనివారు చీదరింపుగా చూసి వెళ్ళిపోతున్నారు. 2 నిమిషాల క్రిందట వచ్చి నా వెనుక నిలిచిన మార్వాడి రోడ్డు దాటి వెళ్ళి ముష్టివాడి గుడ్డ మీద 5-10 పైసల నాణెం విసిరి వచ్చాడు. ఆ మార్వాడి మనసు వాడి అరుపులతో 2 నిమిషాలకే కరిగిపోయిందే. అరగంటగా వింటున్నా నీలో చలనం లేదు, ఎందువల్ల అంటూ నా మనసుని ప్రశ్నించాను. అదేం మాట, వాడిని చూస్తూ నేను మాత్రం కరగలేదని నీకెవరు చెప్పారు? పాపం పాపం అని 10 సార్లు అనుకోలేదు. అది వాడి మీద జాలి వల్లనే కదా మనసు జవాబు చెప్పింది. కానీ అందువల్ల ముష్టివాడు పొందిన లబ్ధి ఏముంది? మార్వాడి నీలా పాపం అంటూ జపం చేయకుండానే డబ్బులు వేసి చక్కా వచ్చాడు. ముష్టివాడికి కావాల్సింది డబ్బు. నీ జాలి జపం వల్ల వాడి గుడ్డలో 1 పైసా అయినా రాలిందా? అడిగేవాడికి చెప్పేవాడు ఎప్పుడూ లోకువే. అందుకే మనసు క్షణకాలం ఊరుకుంది. నాతో వాదనకి దిగకుండా మంచిగా మందలించడం మొదలుపెట్టింది. నీ దగ్గర ఏమంత డబ్బుందని కాస్త వెనుక ముందు చూసుకోనక్కర్లేదు. వాడి గుడ్డలో నువ్వు వేయకపోతే ఇంకొకడు వేస్తాడు. అడుక్కునే వాళ్ళకి ఉన్న అవకాశమే అది. రేపు నీకు డబ్బు కావాలంటే ఎవరిస్తారు? కాస్త ఆలోచించి చూడు. దూరంగా 10వ నెంబరు బస్సు ఆలస్యమైనందుకు ముఖం ఎర్రగా కంద పెట్టుకొని పరుగుతో వస్తున్నది. గాలి నా చెయ్యి చూసి ఇంకొక 2 నిమిషాల్లో నీకు వాహనయోగం ఉందని దినఫలం చెప్పింది. ఆ రోజు వరకు నేనెంతో మంచివాడిని. మనసు చెప్పిన మాట ఎప్పుడూ కాదనలేదు. కానీ ఆ రోజు ఎందువల్లో మనసుకి ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో చూడాలనిపించింది నాకు. గబగబా రోడ్డు దాటి ఆ వైపు కూర్చున్న ముష్టివాడి గుడ్డలో 10 పైసల నాణెం పడివేశాను. అరగంట నుంచి ఎదురుగా నిలిచి ఉన్న నన్ను ఆ ముష్టివాడు చూడలేదు. అనుకునేందుకు ఆస్కారం లేదు. నేను దగ్గరికి రావడం చూసి పరిచయస్తుడిలా ముఖం పెట్టాడు. పిప్పిపళ్ళు కొద్దిగా బయట పెట్టి చిన్నగా నవ్వినట్లు కూడా అనిపించింది నాకు. చివరకు నేనే గెలిచాను అన్నట్లు ఉంది వాడి నవ్వు. వాడి నవ్వుతో నాకు కొంచెం కోపం తోసుకువచ్చిన మాట వాస్తవమే.
ఇది నీ గెలుపు కాదు, మనసుపై నేను సాధించిన విజయం అనుకున్నాను మెల్లగా. అంతలో వాడు కట్టెపుల్ల లాంటి చేతులెత్తి దండాలు బావయ్య అన్నాడు. వాడి నమస్కారంతో నా కోపం పోయింది. ఆ రోజు ఏదో కొత్త పని చేశానన్న తృప్తి మిగిలిపోయింది. పరుగుతో వచ్చి 10వ నంబరు బస్సు అందుకున్నాను. మరునాటి నుంచి బస్సు వేళకి కాస్త ముందుగా వచ్చి ముష్టివాడి గుడ్డపై 10 పైసలు నాణం విసరడం అలవాటుగా మారింది. రోజు తనకన్నా ముందుగా వస్తున్న నన్ను చూసి బస్సు ముఖం చిటపటలాడించేది. తనని ఓడించడానికే నేను అలా చేస్తున్నాననుకుని ఉంటుంది. నా రాకలో పరమార్థం, ముష్టివాడి కోసం నేను చేస్తున్న త్యాగం దానికేం తెలుసు? తల వంచుకుని దిగులుగా ఖాళీ నోటితో కొట్టు దాటిపోతుంటే తెల్లబోయి చూసిన కిల్లీ కొట్టువాడికి తెలుసు. కానీ ఇలా ఈ దానకాండ 1 సంవత్సరం పొడుగునా రోజు ఆదివారాలు సెలవు రోజులు మినహాయిస్తే జరిగిపోయింది. ఇక్కడ పరిస్థితి అర్థమయ్యేందుకు కథనాన్ని కాస్త పక్కకి తిప్పక తప్పదు. 1 నెల జీతం సంవత్సరాంతంలో బోనస్గా ఇచ్చే ఆచారం మా కంపెనీలో ఉంది. రానున్న ఆ సొమ్ముని తలుచుకుంటూ అది ఎలా ఖర్చు చేయాలా అనే ఆలోచనతో మేమంతా, అంటే నా వంటి చాలని జీతాలు అందుకుంటున్న గుమస్తాలమంతా ఏడాది పొడుగునా తలలు బద్దలు కొట్టుకుంటూ ఉండేవాళ్ళం. కానీ తీరా అది చేతికి అందేసరికి ఆ వాసన మరి వాళ్ళకి ఎలా తెలిసేదో. అప్పుల వాళ్ళు గ్రద్దల్లా ఆఫీసు గుమ్మంలోనే కాచి ఉండి సగానికి పైగా భక్షించి మరీ వదిలిపెట్టేవారు. ఆ సంవత్సరం అంతా కలిపి ఒక పథకం వేశాం. ఆ సొమ్మంతా నెల తిరిగే వరకు ఆఫీసులోనే దాచి ఉంచాము. ఇంకా అక్కడ తిండి ఆశ లేదని గ్రద్దలన్నీ నిరాశతో ఎగిరిపోయాక సంతోషంగా మా జేబులు నింపుకొన్నాము. అందువల్లనే ఆ రోజు నాకంత ఉత్సాహంగా ఉంది. ఆ ఉత్సాహంలో ముష్టివాడికి కూడా పాలు పంచిపెట్టాలనుకున్నాను. వాడికి కూడా 1 నెల ముష్టి ఉజ్జాయింపుగా 2.5 రూపాయలు బోనస్గా ఇవ్వాలనుకున్నాను. మరీ అంత అవసరం లేదు. అందులో సగం అంటే అక్షరాల సగం కాదు, 1 రూపాయి దానం చెయ్యి చాలు అంది మనసు. ముందే చెప్పాను కదూ, మనసుకి ఎదురు తిరగడం నేర్చుకున్నానని, దాంతో ఏదో విధమైన ఆనందాన్ని పొందుతున్నానని. చేసి చచ్చుగా 1 రూపాయి దానం ఏమిటి, నువ్వు ఫలానా వారి మనవడవని మర్చిపోకు. తాతగారి రక్తం సమయానికి సరిగా హెచ్చరించింది. మనసుపై ధైర్యంగా ఎదురు తిరిగే శక్తి నాలో పొదులుకుంది. తాతగారి త్యాగరక్తం నాలో జలజలా ప్రవహించింది. 1 రూపాయి కాదు, 5 రూపాయలు దానం చేస్తాను. నా సొమ్ము నా ఇష్టం అన్నాను, మనస్సు నోరు నొక్కివేస్తూ. నీకు పిచ్చి పెట్టుకుంది. ఈ దానంతో నువ్వు స్వర్గానికి మెట్లు కట్టాలనుకుంటున్నావు అంది మనసు వ్యంగ్యంగా నవ్వుతూ. శబాష్ మనవడా అంది తాతగారి రక్తం. సాయంకాలం ఆ ముష్టివాడు అక్కడ కూర్చోడు. 2వ పూట వాడి ఆఫీసు ఇంకో వీధికి మార్చుకుంటాడు. ఆ వీధి నాకు తెలుసు. 1-2 సార్లు స్నేహితుల ఇళ్ళకి పోతూ వాడిని అక్కడ చూశాను. కానీ అక్కడికి పోయి వాడికి దానం చేయాలనే సంకల్పం నాకు లేదు. అసలు అక్కడి ముష్టివాడితో నాకు పరిచయమే లేదు. 10వ నంబర్ బస్ స్టాప్కి ఎదురుగా కూర్చునే ముష్టివాడికే నేను దానం చేయాలి. వాడే నా ముష్టివాడు. వాడే నాలో దాగి ఉన్న దానగుణం కదిలేలా ప్రేరేపించినవాడు. నేను చిన్ననాడు రాయితో కొట్టిన ఊరకుక్కలాంటివాడు. మనసుకి ఎదురు తిరిగి పనులు చేయడంలో ఉన్న మజా చూపించినవాడు. వాడు మరునాడు ఉదయం కానీ అక్కడ ఉండడు. ఇంటికి చేరాక సొమ్ము అంతా అర్ధాంగి చేతిలో పెట్టడం ఆచారం. 5ో 10ో దాచి అంతే ఇచ్చారంటూ అబద్ధం చెప్పే అలవాటు నాకు లేదు. నేను ఏడాది క్రిందట వరకు ఎంతో మంచివాడిని. ఈ నిమిషం వరకు ఎంతో నిజాయితీ పరుడివి. కానీ ఆ రోజున ఆ ముష్టి విధవ కోసమే మనసుని ఎదిరించి మంచివాడిని అన్న బిరుదును కోల్పోయాను. ఈరోజు వాడి కోసం ఇంకో త్యాగం చేస్తున్నాను. వాడికి ఇదేం పట్టదు. అమ్మా అయ్యా అనే తన అరుపులకే గుడ్డలో డబ్బులు రాలుతున్నాయనుకుంటాడు. నేనెన్ని కష్టనిష్ఠురాలు భరిస్తూ వాడికి దానం చేస్తున్నానో ఆ కుంటి విధవకి ఏం తెలుసు? 5 రూపాయల కాగితం కిల్లీ కొట్టువాడి చేతిలో పెడుతూ, నీ దగ్గర ఉంచు, రేపు తీసుకుంటాను అన్నాను. మర్నాడు ఉదయం మరికొంచెం ముందుగానే ఇంటి నుంచి బయలుదేరాను. మరి వెళ్ళబోయేది లాకాయి లూకాయి ముష్టా, 5 రూపాయల ముష్టాయిను. ఆ అనుభూతిని పూర్తి అనుభవిస్తూ ఎవరైనా చూస్తున్నారా లేదా అని అటూ ఇటూ పరికిస్తూ నెమ్మదిగా హుందాగా అంత త్యాగానికి సరిపడిన ప్రతిఫలం అందుకుంటూ చేయాలయను. రోజూ కన్నా ముందుగా పోతున్న నన్ను రోడ్డు పలకరించింది. రోజూ కన్నా జోరుగా పోతున్న నన్ను కాలం మందలించింది. నేను అసలు విషయం వాటితో చెప్పలేదు. చెప్పినా అవి అర్థం చేసుకోలేవు. నీలాంటి గుమాస్తాకి 5 రూపాయల ముష్టేమిటి, నోట్లు అచ్చువేసే మిషన్ కానీ తయారు చేసావా అంటూ ప్రశ్నిస్తాయి. అందుకే తల వంచుకొని మౌనంగా నడిచిపోయాను. కానీ ఆశ్చర్యం, ఆ రోజు ముష్టివాడు అక్కడ లేడు. బజారు రోడ్డు ఎంత రద్దీగా ఉన్నా వాడి అరుపులు లేని కారణంగా నిశ్శబ్దంగా ఉంది. నిర్భాగ్యుడు 5 రూపాయలు దానం చేద్దామనుకుంటే ఈ రోజే రాకుండా మానుకున్నాడేం అనుకున్నాను. నాకెందుకో భయం వేసింది. నిష్కారణంగా 5 రూపాయల దానఫలం తప్పిపోతుందేమో అన్న కంగారు పుట్టింది. వాడు ఇంకో చోటుకి వెళ్ళిపోయి ఉంటే, రాత్రికి రాత్రే చచ్చిపోయి ఉంటే, వెధవ వాడికి ప్రాప్తం లేదు, హాయిగా ఏదైనా ఖర్చు పెట్టుకో అని
మనసు సలహా సరఫరా చేసింది. నీ బోర్డు సలహా ఎవరూ కోరలేదు అని మనసును చిదిరించుకుంటూ ఇటు అటు మరి కాస్త పరిశీలనగా చూశాను. ఏ కారణం వల్లనైనా ఈ చోటు కాస్త మార్చాడేమో. ఆలోచనల్లో పడి నేను కాస్త పక్కగా నిల్చానేమో. కనుచూపు ఆనినంత వరకు వాడి రూపం ఎక్కడా కనిపించలేదు. చెవులకి వాడి అరుపులు వినిపించలేదు. ఇక్కడ కూర్చునే ముష్టివాడు ఈరోజు రాలేదేమా? సొగతన్లా పైకి వినిపించేటట్లు అనుకున్నాను. ముష్టి విధవలకి ఒక చోటేమిటి, ఎక్కడ 4 డబ్బులు రాలుతుంటే అక్కడికి తయారవుతారు అన్నాడు నా పక్కన నిలబడ్డవాడు. కానీ ఏడాది బట్టి చూస్తున్నాను, రోజూ వేళ తప్పకుండా. బజారు వీధి కదా, అందువల్ల కాస్త ఎక్కువ కాలం గిట్టుబాటుగా ఉండి ఉంటుంది. నా మాటని మధ్యలోనే అందుకున్నాడు ఇంకొకడు. 10వ నంబరు బస్సు పందిలా బురద చిమ్ముకుంటూ వచ్చి బస్ స్టాపులో నిలబడింది. ఆఖరిసారిగా ఆ ముష్టివాడి కోసం అటు ఇటు చూశాను. ముష్టివాడు రాలేదు. నా జేబులో 5 రూపాయల నోటు బరువుగా దిగలాగింది. మనసు దారి పొడుగున దగుల్బాజీ సలహాలు అందిస్తూనే ఉంది. ఆఫీస్ నుంచి తిరిగి వస్తూ ఆ నోటు కిల్లి కొట్టు వాడి చేతిలో పెట్టాను. నేను అడిగే వరకు నీ దగ్గర ఉండని అన్నాను. కంటపడితే ఇంటావిడ కైంకర్యం చేస్తుందనా అన్నట్లు నవ్వాడు వాడు. ఒకరికి అప్పు తీర్చాలి, వాడు అడక్కపోయినా సంజాయిషి ఇచ్చుకున్నాను. మరునాడు కూడా ముష్టివాడు రాకపోతే నేను ఇంత ఔదార్యంగా చేయాలనుకుంటున్న 5 రూపాయల దానఫలం ఏం కాను? నన్నింతగా ఆరాట పెడుతున్న ఆ ముష్టివాడిని ఏం చేయాలి? ఆలోచనలతో ఆ రాత్రి సరిగా నిద్రపట్టలేదు. ఆ తర్వాత చాలా రోజులకి వాడు మళ్ళా కనిపించాడు. బజారు వీధిలో కాదు, ఆసుపత్రిలో. నేను దెబ్బలతో బాధపడుతూ మంచం మీద ములుగుతున్న సమయంలో. అన్నట్లు ఈ దెబ్బలు, ఆసుపత్రి వగైరా విషయాలు చెప్పలేదు కదూ. అసలు ఏం జరిగిందో పూర్తిగా నాకు తెలియదు. నేను ఆ మరునాడు వాచిముళ్ళు చూసుకుంటూ రోడ్డు మీద నడిచిపోతున్నాను. మా వీధిలో ఉన్న ఒకే ఒక్క మేడలో ఆ రోజునే అద్దెకు దిగిన ఒక పెద్ద ఆఫీసర్ గారి సామాన్లతో 40 మైళ్ళ వేగంతో వస్తున్న లారీ ఆప్యాయంగా నన్ను ముద్దు పెట్టుకుంది. అది కాస్త మోటు సరసం కావడంతో నేను 10 రోజుల పాటు ఒంటి మీద తెలివి లేకుండా ఆసుపత్రిలో పడి ఉన్నాను. నాకు తెలివి వచ్చాక మా శ్రీమతి కళ్ళు తుడుచుకుంటూ ముక్కు చేదుకుంటూ ఇదంతా చెప్పింది. నా మంగళసూత్ర బలం వల్ల కానీ, లేకపోతే మీకు బ్రతికే దెబ్బలు తగిలేయా అంటూ పదే పదే పైటలోంచి పుస్తలు తీసి కళ్ళకద్దుకోసాగింది. నిజంగా నాకు చచ్చే దెబ్బలు తగిలాయి. పాదం లేని ఎడమకాలు చూసుకున్నాక చచ్చిపోయినా బాగుండేది అనిపించింది. మిత్రులు, బంధువులు ఎంతగా ధైర్యం చెప్తున్నా తీసివేసిన పాదం తిరిగి అతకబడదు కదా. కృత్రిమంగా ఒక పాదం తగుల్చుకొని అది కనిపించకుండా యాతన పడుతూ బ్రతుకు సాగదీయాలి అనే ఆలోచన నాకేమంత సుఖమైంది కాదు. ఆ వార్డులో ముక్కా చెక్కా పోకుండా పాళంగా ఉన్న మనిషి ఒక్కడూ కూడా లేడు. అందులో ఎవరితో నన్ను సరిపోల్చుకొని సంతోషించే వీలుంటుందా అని అటూ ఇటూ చూస్తున్నాను. అప్పుడే కనిపించాడు ఆ ముష్టివాడు. ఊతకర్ర ఆసరాతో మెల్లగా మంచాల మధ్య నుంచి నడుస్తున్నాడు. ఎదురుగా కనిపించిన నర్సుని ఏదో అడిగాడు. ఆవిడ చీడపురుగుని ఆకు మీద చూసినట్లు విదిలిస్తూ విసురుగా ఏదో జవాబు చెప్పింది. వాడు మెల్లగా నా మంచం సమీపంలోకి వచ్చాడు. నా మంచం ప్రక్కగా ఉన్న వరండా వైపు ఉన్నాయి వాడి చూపులు. నేను అది వరలో చూసినప్పటికన్నా దీనంగా ఉన్నాడు. పొడుచుకు వస్తున్న ఆ ఎముకల మీద చర్మం ఉందా లేదా అన్నట్లు కనిపిస్తోన్నది. ప్రాణం పోసుకు నడిచి వస్తున్న అస్థిపంజరంలా ఉన్నాడు. వాడిలాంటి వాళ్ళు ఈ బీద దేశంలో చాలామంది ఉండవచ్చు. కానీ వీడు 10వ నంబర్ బస్సు స్టాప్కి ఎదురుగా కూర్చునే ముష్టివాడు. అది వరలో వాడికి దానం చేద్దామనుకున్న 5 రూపాయల నోటు అప్పుడు దగ్గర ఉంటే వాడు ముఖాన విసిరి కొట్టి, వెధవా పోయి కడుపు నిండా ఇంత తిని మరీ కనిపించు అంటూ తరిమివేసేవాడిని. కానీ ప్రస్తుతం నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. అటు ఇటు మంచాల మీద ఉన్నవారు నా వంటి వారే. అప్పు అడిగినా ప్రయోజనం ఉండదు. నేను వాడి దీనస్థితి గురించి ఆలోచిస్తుండగానే వాడు నా మంచానికి ఇంకా దగ్గరికి వచ్చాడు. వాడు నన్ను చూసి పోల్చుకునే అవకాశం లేదు. తలకంతా కట్టు ఉంది. చాలా రక్తం పోవడం చేత ముఖమంతా పాలిపోయి కళ్ళు పైకి పొడుచుకు వచ్చినట్లు ఉన్నాయి. ఆ రోజు ఉదయాన్నే శ్రీమతితో పోట్లాడి అద్దంలో ముఖం చూసుకున్నాను. నేను చిన్నపిల్లవాడిని కాదు కదా, ఎలా ఉన్నా జడుసుకోన్లే అన్నాను. కానీ నిజానికి నా ముఖం చూస్తే నాకే జాలి కలిగింది. గొంతుకలో గురగురమంటూ ఏడుపు ముంచుకొచ్చింది. ఇంకా భయం కూడా తొంగి చూసింది. ఎందుకు బతికిపోయాన్రా అని బాధపడ్డాను. అయినా వాడు నన్ను పోల్చుకున్నట్లే నవ్వాడు. ఆ మొదటి రోజు నేను 10 పైసలు దానం చేసినప్పుడు నన్ను చూసి నవ్వినట్లే ఉంది ఈ నవ్వు. ఏ పరిస్థితుల్లో ఉన్న కుక్క తన యజమానిని పోల్చుకోగలదట. ముష్టివాళ్ళకి కూడా అటువంటి శక్తి ఉందేమో మరి. నా అవిటితనం చూసి అంతగా జాలిపడేవాడివి ఇప్పుడు నీ పని ఏమైందబ్బాయ్ అని పరిహాసం చేస్తున్నట్లు ఉన్నాయి వాడి చూపులు. నా చిన్నతనంలో కాలు విరిగిన ఊరకుక్కకి మందు పెట్టబోతే గుర్రమని మొరిగినట్లు ఉంది వాడి మాట. బాబూ, 6వ నంబరు వార్డుకి దారి ఇదేనా? వాడు ఆ ప్రశ్న నన్ను అడగలేదు. వరండాలో పోతున్న ఏ జమాదారునో అడిగాడు. పాపం పాపం, ఎంత దీనంగా మాట్లాడుతున్నాడో, ఎండు కర్రలా ఎలా ఉన్నాడో. మనసు జాలి జపం మొదలుపెట్టింది. నా వంటికి కారం రాసుకున్నట్లు మండిపడింది.
ఈ స్థితిలో ఉన్న నా మీద జాలి లేదు నీకు, కానీ ఆ కృతజ్ఞుడి మీద చూపిస్తున్నావు అంటూ కోపగించుకున్నాను. కృతజ్ఞుడా? ఏమీ ఎరగనట్లు మనసు ప్రశ్నించింది. కాడు, ఏడాది పాటు కిల్లి మానుకొని వాడికి ధర్మం చేశానే. ఎప్పుడూ లేనిది శ్రీమతి దగ్గర అబద్ధం ఆడి వాడి కోసం 5 రూపాయలు దాచానే. నా మంచితనాన్ని వాడు గ్రహించాడా? చూసి కూడా అయ్యో బాబు అన్నాడా? పైగా నవ్వుతాడుట నవ్వు. కోపంతో నా మెదడులోని నరాలు పటపటలాడాయి. బాధగా అమ్మా అని తల పట్టుకున్నాను. ఆసరికి వాడు నా మంచానికి ఇంకా చెరువుగా వచ్చాడు. పోల్చుకున్నట్లే చూశాడు. క్షణకాలం ఆలోచనగా అటు ఇటు చూశాడు. ఒక్క నిమిషం పాటు నా కళ్ళ వంక చూశాడు. ఎంతో జాలిగా ఓదార్పుగా ఉన్నాయి ఆ చూపులు. అయ్యో బాబు, మీరా? ఏమిటి ఇలా అయిపోయారు? మీ వంటి ధర్మప్రభువులకి ఇట్లాంటి ఆపద? అలవాటు పడిన వాడి గొంతుకలోంచి రాబోయే మాటల కోసం నా చెవులు రిక్కించుకొని వింటున్నాయి. వాడు పెదవి కదపకుండా నా మంచం దాటిపోతున్నాడు. నాలో సహనం సన్నగిలింది. నాలోని మంచితనం మంట కలిసింది. ఊపుగా పక్కకి ఒత్తిగిల్లాను. శక్తినంతా కూడదీసుకొని వాడి చేతి క్రింద ఊతకర్ర లాగేశాను. దబేల్మని వాడు పడిపోయాడు. అమ్మో అని బాధతో కేక పెట్టాడు. నా చేతి రాతి దెబ్బ తిన్న కుక్క అరుపులా ఉంది వాడి కేక. నాకు తృప్తి కలిగింది. వాడి కృతజ్ఞతకి చక్కని బహుమానం ఇచ్చానంటూ మురిసిపోయాను. కానీ అంతలోనే ఏదో భయం. పాపం చేశానన్న భయం, పట్టుబడిపోతానన్న భయం, ఎవరైనా చూశారేమోనన్న భయం, ఏవైనా ప్రశ్నిస్తారేమోనన్న భయం. తల మీదుగా దుప్పటి ముసుగు పెట్టి నిద్ర నటించాను. వాడు అర్చిన కేక పడిన చప్పుడు విని చుట్టుపక్కల మనుషులు గుమిగూడారు. ఎలా పడిపోయాడు? ఎవరో ప్రశ్నిస్తున్నారు. అదిగో ఆ మంచం మీద ఆయన తోసేశాడు. వాడి చేతి క్రింద కర్ర లాగేశాడు. ఎవరో చెప్తున్నట్లు వినిపించింది. కర్ర నేల మీద జారి పట్టు తప్పి ఉంటుంది. ఎవరో జవాబు చెప్పారు. నా బుర్ర రంగుల రాట్నంలా తిరిగిపోతున్నది. బాధతో నా ఒంటి మీద తెలివి తప్పిపోతున్నది. సాయంకాలం నేను వెళ్ళేసరికి సరిగానే ఉన్నారు డాక్టర్. ఇంతలో ఇంతగా ఏమైంది? శ్రీమతి ప్రశ్న ఏడుపు కంఠంతో బాధగా వినిపించింది. ఏమైందో వెంటనే చెప్పడం కష్టం. కుట్లన్నీ కదిలిపోయినట్లు ఉన్నాయి. ఎక్స్రే తీసి చూడాలి. డాక్టర్ జవాబు నాకు మత్తులో మెల్లగా వినిపించింది. 6 నెలల తర్వాత తిరిగి వీధిలో కాలు పెట్టాను. అదివరలో అవసరం లేకపోయినా అడుగులతో రోడ్డు కొలుస్తూ నడిచేవాడిని. ఇప్పుడు అసక్తత కొద్దీ ఇంకా మెల్లగా నడుస్తున్నాను. బాబు, కులాసా? 5 రూపాయల నోటు నా చేతిలో పెడుతూ కిల్లి కొట్టువాడు ప్రశ్నించాడు. దాన్ని చూడగానే ఆ నోటికి హక్కుదారుడు అయిన ముష్టివాడు జ్ఞాపకం వచ్చాడు. ఆనాటి సంఘటన గుర్తుకొచ్చింది. పశ్చాత్తాపం గుండెల్లో పోటులా పొడిచింది. పాపం, నన్ను పోల్చుకోలేదేమో. నలుగురిలోనూ పలకరిస్తే దులపరించుకుంటాననుకున్నాడేమో. అన్యాయంగా వాడిని త్రోసివేశాను. ఏం దెబ్బలు తగిలాయో, ఎలా ఉన్నాడో. వాడికి మందు మాకులు వేసేందుకు ఇంట్లో ఎవరైనా ఉన్నారో లేరో. అడుక్కునే శక్తి లేక, ఆకలి బాధ పడలేక ఎంతగా ఏడుస్తున్నాడో. ఈ సొమ్ము వాడిది. మానసికంగా వాడికి దానం చేసింది. ఇది వాడికి అందజేస్తే ఎందుకైనా పనికి వస్తుంది. 10 నిమిషాలు గడిచేసరికి బస్ స్టాప్ చేరుకున్నాను. ఎదురుగా పేవ్మెంట్ మీద గోనెపట్ట పరిచి ఉంది. ఆశగా అటు చూపు త్రిప్పాను. అక్కడ ఆ కుంటివాడు లేడు. ఆ స్థలాన్ని ఒక ముష్టిది ఆక్రమించుకుంది. వెన్నుకి అంటుకుపోయి ఉన్న కడుపుతో, అర్ధనగ్నంగా ఉన్న ఒడిలితో, ఎండిపోయిన రొమ్మును పిల్లనోటికి కుక్కి దీనంగా అమ్మా, బాబు, అయ్యా అని అరుస్తున్నది. తల్లి రొమ్ములోంచి ఎంత పీకినా పాలు రాక ఆ పిల్ల గోలగోలగా ఏడుస్తున్నది. ఆ 5 రూపాయల నోటు దాని ముఖం మీద కొట్టి, పోయి నీ బిడ్డకిన్ని పాలు కొనుక్కో, నీ కడుపు కింద తిండి కొనుక్కో అనాలనిపించింది. కానీ ఆ సొమ్ము నాది కాదు. దానిని వేరొకరికి దానం చేసేందుకు నాకు ధైర్యం లేదు. ఆఫీసుకు వెళ్ళబుద్ధి కాక వెనక్కి తిరిగి వచ్చేశాను. ఏం, ఒంట్లో బాగలేదా? శ్రీమతి ప్రశ్నించింది. సరిగానే ఉంది, కాస్త బడలికగా ఉంది జవాబు చెప్పి మంచం మీద వాలిపోయాను. కానీ ఆ బడలిక అంత సులువుగా తీరేది కాదు. రోజు కలత నిద్రలో కాలు విరిగిన కుక్క అరుపులు, దబేలుమని నేలపడ్డ ముష్టివాడి కేకలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఆ కుక్క కాలుకి మందు పెట్టగలిగితే, ముష్టివాడికి ఈ 5 రూపాయలు అందివ్వగలిగితే నా మనస్సుకి శాంతి కలిగేదేమో. ఆ సంఘటనలను సులువుగా మరవగలిగేవాడినేమో. ఒక్కోసారి అనిపిస్తుంది నాకు, ఇది భగవంతుడు విధించిన శిక్ష అని. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.